జోసెఫ్ అలియాస్ బచ్చల కొరే రావణ్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారంట పోలీసులు. సీజ్ చేయమని చెప్పేసి ఎస్ బ్యాంక్ కి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులకి నోటీసులు పంపించడం అయితే అంటే సీజ్ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీంట్లో కొన్ని రకరకాల ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలోనే జరిగినాయి అనేది, ముఖ్యంగా ఈ రావణ్ అకౌంట్ కి ఫండింగ్ జరుగుతుంది అనేది మెయిన్ హైలైట్ అయినటువంటి విషయం. ఇప్పుడు రావణ్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల, దేశం బయట ఉన్నటువంటి వ్యక్తుల, లేదంటే కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తుల, లేదంటే కనుక పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పేసి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఫండింగ్ చేస్తూ ఉన్నారు రావణ్కి? అసలు రావణ్ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? సో ఈ ఫండింగ్ ఏదైతే ఉందో ఇది మామూలు విషయం అయితే కాదనమాట. ఇతను రాముడి మీద, హిందూ దేవీ దేవతల మీద వ్యతిరేకంగా మాట్లాడాడు, కేవలం ఇంటెన్షన్తోనే మాట్లాడా. అలాగే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడాడు, ఇంటెన్షన్తోనే మాట్లాడా. అలాగే వేరొక ప్రాంతాలకు వెళ్ళి కులాల మధ్య కూడా రకరకాల వీడియోలు చేశాడు, ఇంటెన్షన్తోనే చేశాడా? పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం వెళ్ళి అక్కడ ఏదో ఇద్దరు, ఒక స్కూల్ టీచరు, ఒక చిన్న పిల్లవాడి మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణ ఏకంగా కులాల గొడవలకు దారి తీస్తే దాని మీద కూడా వీడియోలు చేయడానికి వెళ్ళినాడు. వెనక ఎవరు ఉన్నారు? సో ఇవన్నీ కూడా తీస్తున్నారంటే నాకైతే అర్థమవుతా ఉంది, తీయబోతున్నారు. ఇంకొక విషయం, నిన్న ఇతని ఫోన్లో వీడియోలు, కొన్ని రకాల వీడియోలు కొంతమందిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆ వీడియోలో ఉందని ఇతను అరెస్ట్ అయ్యే ముందు ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేశారట. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్కి పంపించి రిట్రైవ్ చేశారు. సో దీంతో ఇతని ఫోన్లో ఏముందో కూడా సమాచారం బయటకు. మీరు గమనించండి, ఇతని వెనుక సడన్ గా కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చేసారు. అసలు వాళ్ళకి ఇతనికి సంబంధం లేదు, ఆంధ్రాకి రాజకీయాలకు అసలు వాళ్ళకి సంబంధం లేదు. కానీ బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేయడం, అలాగే ఈ కేసు నుంచి, ఇది పెద్ద కేసు కాదు, సో ఇలాంటి కేసులు పెట్టడం సమంజసం కాదు, అతని ఫోన్లో అతనికి ఇచ్చేయండి, సో అతని వ్యవహారాలన్నీ చక్కబెట్టేయండి, బయటికి పంపించేయండి అని చెప్పేసి ఇది కొంతమంది మాట్లాడడం అయితే జరిగింది. ఆ కొందరు ఎవరు అనేది త్వరలో వాళ్ళు కూడా సమన్లు జారీ చేస్తారట. తర్వాత దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉందట. మొత్తానికైతే ప్రశ్న రావణ్ ఒక్కడు, ఇలాంటి వ్యక్తులు మరి ఎంతమంది ఉన్నారో ఏం కథో తెలియదు, కానీ ఒక్కడి ఫోన్ ఓపెన్ చేస్తే చిట్టా బయటపడతా ఉంది. ఇతనితో ఎవరు కాంటాక్ట్స్లో ఉన్నారు, ఇతరుతో ఎవరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు దేటి గురించి వీళ్ళ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి, దేన్ని టార్గెట్గా పెట్టుకొని వీళ్ళ మోటో నడుస్తూ ఉన్నది ఇప్పుడు దేశ రాజకీయాలను సంచలనం కాబోతా ఉంది. ఫోన్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటా తీసిన తర్వాత ఏంది కథ అనేది తెలియబోతా ఉంది. సో జోసెఫ్కి సంబంధించినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా సీజ్ చేశారు. కొన్ని కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు టీం అయితే అనుమానిస్తూ ఉందట. సో కాబట్టి మొత్తానికైతే అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఏపీ అక్కడికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి అసలుకి ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తూ ఉంది, ఏం కథ నడుస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ను కూడా ఏదో క్వశ్చన్ చేశారంట. నిజాలేంటనే తెలియాల్సి ఉంది. ఇదంతా కూడా మెయిన్ స్ట్రీమ్లో ఆల్రెడీ కవర్ చేసినారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘ విద్రోహ శక్తులు లాంటి పనులు చేస్తే కనుక తప్పనిసరిగా చట్టం చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయో, ఒక అమ్మాయితో ఉన్నటువంటి వీడియోలు బయటకు వచ్చినాయో, కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చినాయో, దెబ్బకి నోళ్ళు మూసేశారు కొంతమంది నోళ్ళు మూసేశారు, కొంతమంది అండర్ గ్రౌండ్కి జంప్ అయినారు. సో మొత్తానికైతే అకౌంట్ సీజ్ చేసినారు కదా, ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ ఏం కదనేది మొత్తం కూడా ఇంకా పోలీసులు చెప్పడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే అంతా మన మంచిగా. దేవుడిని తిట్టినాడు ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్రలు అయితే లేదు. రావణ్ణి అవమానిస్తాడా? రామాయణాన్ని అవమానమా? సీతాదేవిని అవమానమా? ద్రౌపది దేవుని అవమానమా? హిందూ దేవతల అవమానమా? సనాతన ధర్మాన్ని అవమానమా? అవమానించి బతికి బట్టగడతా. నీకు దేవుడి మీద ఇష్టం లేదంటే ఓకే, నాకు ఆ వస్తువు మీద ఇష్టం లేదు కాబట్టి నేను పట్టించుకోను. కానీ నువ్వు దేవుడిని ఎట్లా తిడతావు? పాపం ఊరికి వదిలిపెట్టదు, కర్మ అనేది ఒకటి ఉంటుంది, గట్టిగా దెబ్బ కొడుతుంది. కొట్టింది, చాలా గట్టిగా కొట్టింది.